సార్ ఎందుకు సార్ బీచ్ కు రమ్మన్నారు? మా అమ్మ మా నాన్న కూడా తీసుకొస్తానంటే నీతో చెప్తాను, నువ్వే మీ అమ్మ మీ నాన్నకి చెప్పని చెప్పారు కదా సార్. అందుకే రాము రమ్మన్నాను. ఒక విషయం నీతో మాట్లాడాలి రాము. స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి కదా రాము. అవును సార్, స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. మరి రాము, స్కూల్లో బ్యాగ్స్, బెల్ట్, స్కూల్ డ్రెస్సు అన్నీ స్కూల్లో నుండే కొనాలి రాము. స్కూల్ వాళ్ళే ఇస్తారు. స్కూల్ వాళ్ళకి డబ్బులు అప్పచెప్తే వాళ్ళే తెప్పించి స్టూడెంట్స్కి అందరికీ ఇస్తారు. బయట ఎక్కడా దొరకవు. స్కూల్ బుక్స్ అన్నీ స్కూల్లో కొనాల్సిందే. అదే మాట మీ అమ్మ మీ నాన్నకు చెప్పు. ఎందుకంటే ముందు పిల్లలవి వాళ్ళ ఇళ్ళల్లో అన్నయ్యలో బంధువుల తరఫున ఎవరికైనా పిల్లలు ఉన్నా బుక్కులు తెచ్చుకుంటారు కదా, అది అలవ్ లేదు రాము. అందుకనే చెప్పేందుకు నీకు నిదానంగా చెప్తాము, నువ్వు మీ అమ్మ నాన్నకు చెప్తావని నిన్ను ఇక్కడ బీచ్కు పిలిపించాను. సరే సార్, మా అమ్మ నాన్నకు ఇదంతా మీరు మాట్లాడిన విషయం మొత్తం చెప్తాను సార్. ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నను కనుక్కొని విషయం ఏమనేది మళ్ళీ కనుక్కొని నాకు చెప్పేందుకు వస్తాడు రాము. రాము, పోయి అడిగొచ్చావా మీ అమ్మ నాన్నను? నేను చెప్పిన విషయాలు మీ అమ్మ నాన్నతో చెప్పావా రాము? చెప్పాను సార్. సరే అన్నారు కదా రాము. ఒక డౌట్ అడగమన్నారు సార్ మిమ్మల్ని మా అమ్మ నాన్న. ఏ డౌట్ రాము? ఏ విషయం గురించి అడగమన్నారు? మా అమ్మ మా నాన్న ఏమన్నారంటే, ఇప్పుడు బుక్కులు, బ్యాగు, టై, బూట్లు, షూ అన్ని మొత్తం సాక్స్ అన్ని స్కూల్లోనే ఇస్తారు కదా. అవును, స్కూల్ నుంచే కొనుక్కోవాలని చెప్పమన్నాను కదా రాము. అదే సార్, మరి చదువు కూడా స్కూల్ వాళ్ళే చెప్తారు కదా, అది అడగమన్నారు సార్. ట్యూషన్లకు వెళ్ళాలి రాము. బుక్కులు దీనికి సంబంధించి డ్రెస్సు, బ్యాగ్స్, బుక్స్ ఇవి మాత్రమే స్కూల్ నుంచి. ట్యూషన్లకు పోయి చదువు నేర్చుకోవాలి రాము. ఇదే మాట అన్నారు సార్. అన్ని వాళ్ళే ఇచ్చేటప్పుడు చదువు కూడా వాళ్ళే ఇవ్వాలి కదా, ట్యూషన్లకు ఎందుకు పోవాలి, స్కూల్లోనే ట్యూషన్లు చెప్పాలి కదా అని అడగమన్నారు సార్. ఏంటి రాము ఇలా అడిగారు? ట్యూషన్లకు పోతేనే కదా మంచి మార్కులతో పాస్ అవుతారు. మీకోసమే కదా మేము చెప్పేది ట్యూషన్లకు వెళ్ళి బాగా చదువుకోండి అని. ఏమో సార్, స్కూల్లోనే బాగా చెప్తే ట్యూషన్లతో పని ఏముంది, స్కూల్లోనే ట్యూషన్లు పెట్టమని అడిగి చూడు, మీ సార్నే అడగమన్నారు సార్ మా అమ్మ నాన్న. వాళ్ళకి లేకున్నా డబ్బు లేక ట్యూషన్లకు పోలేని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ గురించి అన్నా ఆలోచించి మాట్లాడి చూస్తాను స్కూల్ యాజమాన్యంతో. థ్యాంక్స్ సార్, మా గురించి ఇలా ఆలోచించి అడుగుతానన్నందుకు థ్యాంక్స్ సార్. సరే రాము, పోయి వస్తాను. సరే సార్.